జీటీఏ జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్ఆర్ఐలంతా పుట్టిన గడ్డకు తమ సేవలను అందించేందుకు ఏర్పాటు చేసుకున్న వేదికే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. ఈ జీటీఏ ద్వారా ఎంతో మందికి సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు జీటీఏ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అందించిన సహాయం, అభివృద్ధి ఒక ఎత్తు అయితే, చిన్నారికి అందించిన సహాయం మరో ఎత్తు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రతాప్ రెడ్డి, అభి, డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి ఆ చిన్నారికి పునర్జన్మను ఇచ్చారు. దీంతో వైష్ణవి కూడా తన మిత్రుల్లాగే పరీక్ష రాసింది. కానీ అంతకు ముందే దేవుడు పెట్టిన పరీక్షను జీటీఏ సహాయంతో పాస్ అయింది. చంద్రశేఖర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు చూపిన చొరవ, ప్రమోద్ చంద్రారెడ్డి అనే వైద్యుడు ఇచ్చిన చేయూతతో ఆ విద్యార్థిని జీవితంలో జీటీఏ వెలుగులను నింపింది. ఇంతకీ ఎవరి వైష్ణవి? జీటీఏ అందించిన సహాయం ఏంటి? ఖండాలు దాటి ప్రతిభల్ని చాటి నివసించే మేటి తెలంగాణ వాసి హృదయాల మేటి ఒక తాటిపై చేర్చే కలకి కార్యరూపం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన స్వరూప, శ్రీకాంత్ దంపతులకు 2 కూతుళ్ళు. తమ 10 ఏళ్ల వైష్ణవిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంతలో ఆమె అనుకోకుండా అనారోగ్య పాలైంది. కారణం ఏంటో తెలుసుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరకు తమ బిడ్డకు వచ్చిన కష్టం తెలిసి ఆ తల్లిదండ్రుల గుండె చెరువైంది. చిన్నారి వైష్ణవి గుండెల్లో రంధ్రముందన్న విషయం వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమెకు చికిత్స చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. రోజువారి కూలి బతుకుల వెల్లదీస్తున్న ఆ కుటుంబం వాళ్ళది. ఇంత పెద్ద మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలని దిగులు పెట్టుకున్నారు. అదే సమయంలో తెలంగాణలోని పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలను కల్పించాలన్న లక్ష్యంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ గత విద్యా సంవత్సరంలో పలు కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా అసోసియేషన్ సభ్యులు నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు సైతం వెళ్లారు. అక్కడి టాయిలెట్స్, ఇతర సౌకర్యాలను పరిశీలించి వస్తుండగా అదే పాఠశాలలో పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు తమ విద్యార్థిని వైష్ణవి అనారోగ్య పరిస్థితిని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ బృందానికి తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన జీటీఏ సభ్యుడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు ప్రమోద్ చంద్రారెడ్డి జీటీఏలు సాయం చేసేందుకు ముందుకు వెళ్లారు. విశ్వాంతరాణ విధులల్లో ఉన్న నిస్వార్థ సేవే పరమార్థమన్న తెలంగాణ సమాజమునేకం చేసే విశ్వవేదికకు అంకురార్పణిదిగా ముందుగా జిల్లా కేంద్రంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ ద్వారా వైష్ణవికి ప్రాథమిక పరీక్షలు చేయించారు. స్థానికంగా చికిత్స చేసే పరిస్థితి లేకపోవడంతో హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్ కార్డియాలజీ సర్జన్ డాక్టర్ రాజేష్తో చర్చించారు. ఆ వైద్యుడి సూచన మేరకు వైష్ణవిని హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్కు పంపించారు. ఆరోగ్యశ్రీలో పెట్టినప్పటికీ తర్వాత ఖర్చు లక్షల్లో ఉండటంతో మళ్లీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా చిన్నారి వైష్ణవికి ఆర్థికంగా చేయూత అందేలా ప్రమోద్ చంద్రారెడ్డి కృషి చేశారు. 1 నెల రోజులు ఆసుపత్రిలో ఉండి 8 రోజులు వెంటిలేటర్ పై ఉండి ప్రాణాల కోసం పోరాడిన చిన్నారి చివరికి మృత్యువును జయించింది. మళ్ళీ తాను పాఠశాలకు వస్తానా, అందరిలా చదువుకుంటానా అని బాధపడిన వైష్ణవికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అందించిన సహకారం గొప్పది. ఆమెకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించడంతో పూర్తిగా కోలుకొని ఇటీవల తన తోటి స్నేహితులతో కలిసి వార్షిక పరీక్షలను సైతం రాసింది. అంతేకాదు చిన్నారి వైష్ణవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇంతటి గొప్ప సాయాన్ని అందించిన జీటీఏకి ఎప్పటికీ రుణపడి ఉంటామని వైష్ణవి కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలియజేశారు. విశ్వాన తెలంగాణ బిడ్డల సంధానకర్తగా మన జీటీఏ, ప్రపంచాన తెలంగాణ సమాజ సమైక్య కూటమే మన జీటీఏ. తమ పాఠశాల విద్యార్థిని జీవితంలో వెలుగులు నిండడానికి సహకరించిన వైద్యుడు ప్రమోద్ చంద్రారెడ్డిని మంగళవారం దిలావర్పూర్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, వైష్ణవి తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్, వీడీసీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వైష్ణవి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సంపూర్ణ సహకారం అందించిందని, వ్యక్తిగతంగా తనకు ఆత్మ సంతృప్తినిచ్చిందని వైద్యుడు ప్రమోద్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. తమ అసోసియేషన్ ద్వారా రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లు, కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలా విరామం లేకుండా తెలంగాణ ప్రజలకు సాయాన్ని అందించడమే తమ లక్ష్యమని.
మా ఫ్రెండ్స్ అందరూ ఒక అసోసియేషన్ ఫామ్ చేసింది, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు వాళ్ళందరూ ఒక వేదిక పైకి రావడం. ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల్లో ఉంటారు. సో కన్న తల్లికి కన్న ఊరికి ఏదైనా చేద్దామనే సహాయం చేద్దామనే ఉద్దేశంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణకు సంబంధించిన ప్రజలందరూ ఒక వేదిక పైకి రావడం అనేది. అందులో భాగంగా ఒక గ్రౌండ్లోకి పాపను తీసుకొని వచ్చారు. సరే, పాపకు చాలా పెద్ద సమస్య ఉంది. ఈ మిగతా ప్రాబ్లమ్స్ మనం కొన్ని రోజులు లేట్ అయినా కూడా చేసుకోవచ్చు. బట్ ఈమెయిల్ ఒకసారి చూసి ఫస్ట్ ఈమెయిల్ చేద్దాం సార్ అనగానే నెక్స్ట్ డే నేను పాపని హాస్పిటల్ పిలిపించుకున్నాను. తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ చెబుతోంది. ఇదే స్ఫూర్తితో సాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆశిస్తోంది. విశ్వాన తెలంగాణ బిడ్డల సంధానకర్తగా మన జీటీఏ, ప్రపంచాన తెలంగాణ సమాజ సమైక్య కూటమే మన జీటీఏ. జీటీఏ జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్.